ఆసియా కప్ 2025 సీజన్లో పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటో ఈరోజు తేలబోతోంది. సూపర్ ఫోర్స్లో భాగంగా పాక్ ఈరోజు మంగళవారం శ్రీలంకతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచే. ఫస్ట్ సూపర్ ఫోర్స్ మ్యాచ్లో ఇండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్ టోర్నీలో ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా శ్రీలంక బంగ్లాదేశ్లతో జరగబోయే రెండు మ్యాచ్లు గెలవాల్సిందే. ఈ రెండు మ్యాచ్లో ఒక్క దాంట్లో ఓడిన పాక్ ప్లేయర్లు హ్యాపీగా ఇంటికి రిటర్న్ టికెట్స్ వేసేసుకోవచ్చు. అందుకే ఆ జట్టుకి ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్. ఇక మరోవైపు శ్రీలంకది కూడా సేమ్ సిచ్యువేషన్. సూపర్ ఫోర్స్లో సెకండ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడ్డ లంక చెత్త బౌలింగ్ చేసి మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాలతో ఆడబోయే రెండు మ్యాచ్ల్లో గెలిస్తేనే ఆ జట్టుకు కూడా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యేది. అందుకే ఈ మ్యాచ్ లంకకి కూడా చాలా క్రూషియల్. అయితే శ్రీలంక, పాకిస్తాన్ రెండు జట్లు కూడా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండు డిపార్ట్మెంట్స్లో ఇబ్బంది పడుతున్నాయి. రెండు జట్లకి బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్ సమస్యగా వెంటాడుతోంది. అదే బౌలింగ్లో లంక దగ్గర పేస్ బౌలర్లు మాత్రమే కొద్దిగా ఫామ్లో ఉంటే స్పిన్నర్లు అంతగా రాణించట్లేదు. కానీ పాక్ బౌలింగ్ అటాక్లో మాత్రం పేస్తో పాటు స్పిన్ కూడా బలంగా కనిపిస్తోంది. యూఏఈ లాంటి స్పిన్ పిచ్లపై పాక్ తన స్పిన్తో లంకని చుట్టేసే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఎవరు పైచేయి సాధిస్తారో, టోర్నీలో ఎవరు ముందుకెళ్తారో. అయితే మీరెవరు గెలవాలని కోరుకుంటున్నారు? శ్రీలంకనా, పాకిస్తానా?